శ్రీకాకుళం జిల్లాలో కబ్జాకోర్లు బరి తెగించారు. దశాబ్దాల నాటి చరిత్ర ఉన్న చెరువును డ్యాగల్లా తన్నుకు వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. సంక్రాంతి సెలవులు అదును చూసి చెరువులో జేసీబీతో మట్టి నింపుతున్నారు. అయితే ఈ తతంగం మొత్తం తెలిసిన అధికారులు మాత్రం నిమ్మకు నిరుతినట్టుగా వ్యవహరించడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. స్థానిక మంత్రి శ్రీధరి అప్పలరాజు అనుచరులే ఊర చెరువు కబ్జాకు పాల్పడుతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని బ్రాహ్మణతల గ్రామం సర్వే నెంబర్ 56/2లో ఉన్న చెరువు ఇది. సుమారు 3.5 ఎకరాల్లో ఉన్న ఈ చెరువుకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్లుగా గ్రామానికి కంఠంలా ఉన్న ఈ చెరువును ఇప్పుడు కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీబీలతో మట్టి తీసుకొచ్చి చెరువు నింపుతున్నారు. గుట్టుతప్పుడు కాకుండా చెరువును గ్రౌండ్లా మార్చి ప్లాట్లు వేసి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. బ్రాహ్మణతర్ల ప్రజల సమస్యను వివరించడంతో శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు రంగంలోకి దిగారు. కబ్జాకు గురవుతున్న చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక మంత్రి అండతోనే కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. స్థానిక అధికారులు కూడా అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై కబ్జా వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదంటున్నారు. వెంటనే అధికారులు ఈ విషయంలో స్పందించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఇలానే కంటిన్యూ అయితే గ్రామంలో ఖాళీగా ఉన్న స్థలాలు మొత్తం కబ్జా చేస్తారంటూ నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామం నడిబొడ్డులో ఉన్నటువంటి సర్వే నెంబర్ 56/2లో ఇప్పుడు పురాతన చెరువు అది. ఆ పురాతన చెరువు ఆల్రెడీ కొంత కబ్జాకు గురై ఇప్పుడు మిగిలిన 3 ఎకరాల 24 సెంట్లలో 2 ఎకరాల చెరువు ఉంటుంది. అది ఈ రోజు వైసీపీ స్థానిక నాయకులు అండ చూసుకొని వాళ్ళ ప్రోద్బలంతో ఈరోజు దాన్ని రాత్రిపూట మట్టి తెచ్చి జేసీబీలు 4 జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి రాత్రిపూట కప్పుతున్నారు. అయితే కొంతమంది వ్యక్తులు, ఒక 2-3 వ్యక్తులు ఏమంటున్నారు, ఈ జాగా ఈ స్థలం మాది అంటున్నారు. ఈ స్థలం మీద అయినప్పుడు లీగల్గా మీకు రైట్స్ ఉండేటప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, గ్రామ కట్టమని చెప్తుంది. మీకు రైట్స్ ఉండేటప్పుడు ఆ చెరువు మీ పూర్వీకులు ఎందుకు తవ్వించారు, ప్రజలకు ఎందుకు అందించారు? ఈ రోజు మళ్ళీ మీరు ఆ చెరువుని మాది, మేము కప్పేస్తాము, మనం తీసుకుంటాం అనేది అనడం ఎంతవరకు సబబు మీరు ఆలోచించండి ఒకసారి. కాబట్టి తక్షణమే దీనిపైన స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు దీనిపై దృష్టి సారించి ఆ యొక్క కబ్జాని వెంటనే నిలుపుదల చేసి ఆ చెరువుని స్థితికి ఇచ్చి వీలుంటే సుందరీకరణ చేసి ఆ గ్రామ ప్రజలకు అందేవాళ్ళుగా కోరుతున్నాము. ఈ విషయంలో అధికారులు చెప్పే స్టోరీ మాత్రం మరోలా ఉంది. చెరువు ప్రాంతంలో ఎలాంటి కబ్జా జరగడం లేదని స్థానిక ఎంఆర్ఓ చెబుతున్నారు. గతంలో ఇలాంటి ఫిర్యాదులొస్తే ఆ చెరువు సమీపంలో బోర్డులు కూడా ఏర్పాటు చేశామన్నారు. కానీ బోర్డును కొందరు వ్యక్తులు రీసెంట్ గా తొలగించారని చెప్పారు. చెరువును ఆక్రమించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ చెరువు తనదేనంటూ రీసెంట్ గా ఓ వ్యక్తి ఒరిస్సా నుంచి వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. తమ తాతల కాలం నుంచి ఈ భూమి తమకే చెందిందంటూ చెబుతున్నారు. కోర్టు కూడా ఈ చెరువు తమకే చెందుతుందని తీర్పు వచ్చిందంటూ గ్రామంలో తిరుగుతున్నాడని చెప్పారు. అయితే దానికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించలేదంటున్నారు. చెరువుకు చుట్టుపక్కల ఉన్న కొందరు వ్యక్తులు కోరితేనే తాను చెరువులో మట్టి పోయిస్తున్నారంటూ ఆ వ్యక్తి చెప్పాడన్నారు. ఈ విషయంలో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒరిస్సా నుంచి వచ్చిన వ్యక్తి చెప్పే మాటలు పచ్చి అబద్ధాలని కొట్టిపారేస్తున్నారు. చెరువు కబ్జా చేయాలనే నెపంతోనే అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు చెరువులో మట్టి నింపుతున్నారని చెబుతున్నారు. అధికారులు కేవలం బోర్డులు పెట్టడం కాదని చెరువులో మట్టి పోస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తే త్వరలోనే చెరువును నీతులు స్వాహా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.